ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో 6వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన ఢిల్లీ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీం కోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ DIM EPL అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య కుదిరిన రాయితీ ఒప్పందం విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి 8,000 కోట్ల రూపాయల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయనుకున్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో DMRC చెల్లించిన 3,300 కోట్ల రూపాయలను వాపస్ చేయాలని సుప్రీం DIM EPL ని ఆదేశించింది. అయితే ఈ తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు DMRC నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ DIM EPL నుంచి తనకు ఎటువంటి డబ్బు అందలేదని వివరించింది. సో గైస్, చూస్తున్నాం కదా, బిజినెస్ లో కనుక మనం తప్పుడు అడుగులు వేస్తే ఏ విధంగా అవుతుందో మనకి ఒక ఎగ్జాంపులే అనిల్ అంబానీ. సో మీ బిజినెస్ లో కూడా మంచిగా ఆలోచించి అడుగులు వేయండి.